రామరాజు వాళ్ళ ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి ప్రేమ, ధీరజ్ వస్తారు. వాళ్ళు రావడం చూసి వేదవతి అయితే, రే చిన్నోడా ప్రేమ ఇలా రండిరా, వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం చేద్దరు కానీ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ప్రేమ ఇలా అంటూ ఉంటుంది, లేదత్తయ్య మాకు ఆకలిగా లేదు అని చెప్పి ప్రేమ చాలా సీరియస్గా తన రూమ్లోనికి వెళ్ళిపోతుంది. అది చూసి వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వేదవతి అయితే, రే చిన్నాడు ఆగరా, నువ్వైనా చెప్పేది వినరా అన్నా సరే ధీరజ్ కూడా వాళ్ళ అమ్మ మాట వినకుండా తన వెనకే అలా వెళ్ళిపోతాడు. అది చూసి వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రామరాజు అలా భోజనం చేస్తూ ఉంటాడు. ఇంతలో వేదవతి రామరాజు దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏమండి మీరైనా ఒక్కసారి వాళ్ళిద్దరిని పిలండి, మీరు పిలిస్తే వాళ్ళు ఖచ్చితంగా వస్తారండి, ఆకలితో అలా పడుకోకూడదండి, పిలండి, మీరు పిలిస్తే వాళ్ళు వస్తారని చెప్పి వేదవతి రామరాజుతో అంటుంది. దాంతో రామరాజు ఇలా అంటూ ఉంటాడు, వాడు అబద్ధాలు చెప్పుతూ బతికేవాడు, అబద్ధాలు చెప్పుకొని ఉండేవాడు బయట తినకుండా వస్తాడా, వాడు బయట తినుంటే అట్లా ఏం అవసరం లేదు అని చెప్పి రామరాజు వేదవతితో అంటాడు. అది వెనుకనే వేదవతి ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో వేదవతి చిన్నాన్ని పిలవడానికి ధీరజ్ దగ్గరకు వెళ్తుంది. ఇక వాళ్ళ అమ్మ రావడం చూసి ధీరజ్ వాళ్ళ అమ్మ ముఖం మీద డోర్ వేసేస్తాడు. ఇక ప్రేమ అయితే అలా పడుకొని ఏడుస్తూ ఉంటుంది. ధీరజ్ అలా డోర్ వేసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక బయట ఉన్న వేదవతి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అసలు ఎందుకు ఇదంతా ఇలా జరుగుతుంది, చిన్నాని ఎందుకు దూరం పెడుతున్నారని చెప్పి వేదవతి అయితే చాలా బాధపడుతుంది. ఇక ధీరజ్ కూడా వాళ్ళ అమ్మ ప్రేమ పొందలేక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.